హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను, చూసేయండి. ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, బట్ ఒకసారి మీకు కూడా షేర్ చేయాలనిపించి మధ్యలో ఆపేసి రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ వాటర్లో కొంచెం మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, డైలీ మీగడ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, దాన్ని వేయాలి. ఇది వాటరే అండి, ఇది వాటరే. నేను ఆల్రెడీ తీసాను. వేస్ట్ కాకుండా ఇలా చేయొచ్చు. ఒక 3-4 టైమ్స్ వరకు ఆ వాటర్లోనే ఈ మీగడని వేస్తూ కొంచెం అలాగే చేస్తూ ఉంటే ప్యూర్ వెన్న అంతా బయటికి వచ్చేస్తుంది. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంట మీద మంచిగా కాంచాలి. అలా చిన్న మంట మీద కాంచడం వల్ల నెయ్యి ఎలాంటి స్మెల్ మాడిపోయిన స్మెల్ ఇలాంటివి రావు. హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. చిన్న మంట మీద పెట్టి నిదానంగా కలుపుతూ ఇలాగే చేయాలి. మనం ఎంత ఓపికతో చిన్న మంట మీద పెట్టి వేడి చేస్తూ కలుపుతూ చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. ఇలా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. అట్లీస్ట్ 1/2 అవర్ అవుతుంది. 1/2 అవర్ వరకు చిన్న మంట మీద పెట్టి కలుపుతూ వేడి చేయాలి. అప్పుడు ఎటువంటి స్మెల్ లేకుండా ప్యూర్ మంచి మనకి మన ఇంట్లోనే మంచి నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఎలాంటి బయట స్టోర్లో ఇప్పుడు మనకు దగ్గరికి పడింది. ఇంకా కొద్దిసేపు, ఇంకా 10 minutesలో అయిపోతుంది. ఇలాగే కలుపుతూ నిదానంగా వేడి చేయాలి. చిన్నగా కలుపుతూ వేడి చేస్తూ ఉండాలి. కొంచెం జీలకర్ర కరివేపాకు కంపల్సరీ అండి. కొంతమంది కరివేపాకు వేస్తారు, కొంతమంది తమలపాకు కూడా వేస్తారు. నేను ఒక్కసారి ఇది యూస్ చేస్తాను. చూడండి, ప్యూర్ నెయ్యి మనకి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, ఎటువంటి కెమికల్ లేదు. ఈజీగా ఇంట్లోనే చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.